మీ బిడ్డకు తల్లిపాలు సరిపోవడం లేదా? ఇవి తినండి, సరిపడా పాలు వస్తాయి. తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ పాలలో శిశువు పెరుగుదల కోసం అవసరమైన పోషకాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన ఎంజైమ్లు కూడా తల్లిపాలలో ఉంటాయి. ఇవి శిశువుకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. తల్లిపాలు శిశువుకు రోగ నిరోధక శక్తిని ఇస్తాయి. తల్లి వద్ద ఉన్న రక్షణ శక్తి శిశువు బదిలీ అవుతుంది. దీని వలన ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, ఇతర చిన్న చిన్న అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది. ఆఫ్రికన్ పండ్లలో ఫైటో ఈస్ట్రోజెన్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి తల్లి శరీరంలో పాల ఉత్పత్తి అవసరమైన హార్మోన్లు సహాయపడతాయి. ప్రసవం తర్వాత జరిగే హార్మోన్ల మార్పులను సమతుల్యంలో ఉంచడంలో ఇవి ఉపయోగపడతాయి. డేట్స్ ఐరన్, కాల్షియం పదార్థాలతో నిండిపోయి ఉంటాయి. ఇవి శక్తినిచ్చే సహజమైన చక్కెరలు కలిగి ఉంటాయి. తల్లిపాల ఉత్పత్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. మెంతులు తల్లిపాలను పెంచడంలో ప్రసిద్ధి చెందాయి. వీటిలో ఫైటో ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటుంది. అలాగే శరీరంలో వాపును తగ్గించే లక్షణాలు కూడా మెంతుల్లో ఉంటాయి. ఓట్స్ తినడం వలన శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. తల్లి అలసట, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కోవడంలో ఇవి సహాయపడతాయి. అలసట, ఒత్తిడి తక్కువ పాల సరఫరాకు కారణం కావచ్చు. వెల్లుల్లి తల్లిపాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది పాలకు రుచిని కూడా పెంచుతుంది. రోజు కొద్దిగా వెల్లుల్లిని తినడం మంచిది. కరివేపాకు తిన్నవారిలో పాల ప్రవాహం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా మద్దతు ఇస్తుంది. హార్మోన్ల సమతుల్యంలో ఉండేలా చేస్తుంది. సోంపు గింజల్లో ఈస్ట్రోజన్ లాంటి పదార్థాలు ఉంటాయి. ఇవి తల్లి శరీరంలో పాల గ్రంథులకు ఉత్తేజాన్ని ఇస్తాయి. శిశువు జీర్ణక్రియకు కూడా ఇది మంచి ప్రయోజనం కలిగిస్తుంది. పాలు బాగా రావాలంటే తల్లి తినే ఆహారం చాలా ముఖ్యమైనది. ఈ ఆహారాలు తల్లి పాలు పెరుగుదల కోసం మంచి సహాయంగా ఉంటాయి. ఇవి తల్లి శక్తిని పెంచుతాయి. శిశువు ఆరోగ్యంగా పెరిగేందుకు ఇవి సహకరిస్తాయి.